ఫ్రెండ్స్, ఫైనాన్స్ ప్రొడక్ట్స్కి సంబంధించిన ఫుల్ రివ్యూస్ అయితే స్టార్ట్ చేసా. ఏవైతే మార్కెట్లో ఫైనాన్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, క్రెడిట్ కార్డ్స్ కానీ, లోన్స్ కానీ, వాటన్నిటిలో నెగిటివ్ షేడ్స్ అండ్ పాజిటివ్ షేడ్స్ ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నా అప్కమింగ్ వీడియోస్కి మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఈ వీడియోలో బజాజ్ ఫిన్సర్వ్ అనేది పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది కదా కస్టమర్స్కి, చాలా ప్రొడక్ట్స్ ఇస్తుంది. బజాజ్ ఫిన్సర్వ్ అనేది ఈఎంఐ కార్డు కానీ ఇట్లాంటివి ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి. అందులో ఒక పర్సనల్ లోన్ కూడా ఉంది కదా. సో ఆ పర్సనల్ లోన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఫుల్ రివ్యూ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్ లిమిట్ ఎంత వస్తుంది అని అంటే మినిమం 20,000 నుంచి 55 లక్షల వరకు అయితే లోన్ లిమిట్ వస్తుంది. ఈ లోన్ లిమిట్ అనేది కంప్లీట్గా మీ క్రెడిట్ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది, యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది, మీ సిబిల్ స్కోర్ ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకొని మీకు ఒక లోన్ లిమిట్ అయితే ఇస్తాడు. అందులో మీకు అవసరం ఉన్నంత మీరు లోన్ తీసుకోవచ్చు. ఈఎంఐ టెన్యూర్స్ అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఎంత పెట్టుకోవచ్చు అని అంటే మినిమం 12 నెలల నుంచి మాక్సిమం 96 నెలల వరకు అయితే మీరు ఈఎంఐ టెన్యూర్స్ పెట్టుకోవచ్చు మీ కన్వీనియన్స్కి తగ్గట్టుగా. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ శాతం ఎంత పడుతుంది అని అంటే 10% నుంచి 31% per annum అయితే వస్తుంది. సో per annum అంటే యాన్యువల్ ఇంట్రెస్ట్ అనేది చాలా మందికి అర్థం అవ్వట్లేదు కాబట్టి నేను మంత్లీ క్యాల్కులేషన్ చేసి చెప్తున్నా చూడండి. 0.8% నుంచి 2.5% పర్ మంత్ అయితే వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు బయట గనక ఎవరైనా మీకు మనీ లోన్ ఇస్తా అన్నారనుకోండి, బయట ఎంత నడుస్తుంది ఇంట్రెస్ట్? ₹1.5-2 నడుస్తుంది. ఇన్ కేసు మీకు బయట దొరికితే చాలా బెటర్, ఎందుకంటే బయట ₹1.5-2 దొరికినప్పుడు ఇక్కడికి వచ్చి 2.5%కి తీసుకోవడం వేస్ట్. ఇన్ కేసు మీకు బయట పాసిబిలిటీ లేదన్నప్పుడు ఇక్కడికి రండి, 2.5% వచ్చినా కానీ మీకు ఏమీ అనిపించదు. తర్వాత ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి అప్ టు 3.93% వరకు అయితే వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 లోన్ తీసుకుంటే ₹3,930 వరకు అయితే ప్రాసెసింగ్ ఫీ వస్తుంది. తర్వాత కొన్ని ఛార్జెస్ ఉంటాయి కదా ప్రతి దాంట్లో, ఆ ఛార్జెస్ ఏంటి అని అంటే బౌన్స్ ఛార్జెస్. బౌన్స్ ఛార్జెస్ అంటే మీరు లోన్ తీసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్ రోజున మీకు ఈఎంఐ కట్ అవుతుంది కదా. ఎగ్జాంపుల్గా ఆ ఈఎంఐ కట్ అయ్యే రోజున మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేవనుకోండి, అప్పుడు బౌన్స్ అవుతుంది చెక్ అనేది. కాబట్టి మీకు అప్పుడు ఛార్జ్ ఎంత పడుతుంది పెనాల్టీ అని అంటే ₹700 నుంచి 1,200 లోపు మీకు ఎంతైనా ఛార్జ్ అనేది పడవచ్చు. అట్లా మీకు ఎన్నిసార్లు చెక్ బౌన్స్ అయితే, ఎన్నిసార్లు మీ అకౌంట్లో అమౌంట్ లేక ఈఎంఐ అనేది బౌన్స్ అయింది అనుకోండి, అన్నిసార్లు మీకు 700 నుంచి 1,200 మధ్యలో మీకు పెనాల్టీస్ అయితే పడతాయి. తర్వాత ప్రీ పార్ట్ పేమెంట్స్ అంటే ఎగ్జాంపుల్గా మీరు ₹1,00,000 లోన్ తీసుకున్నారు, మీకు ఎక్కడి నుంచో ఒక 4 months అయిన తర్వాత ఒక 50,000 వచ్చినాయి అనుకోండి, ఆ 50,000ని మీరు కట్టేయాలంటే దాన్ని ప్రీ పేమెంట్ అంటారు కదా. అండ్ పార్ట్ పేమెంట్ అంటే ఏంటి? మీకు ₹1,00,000 లోన్ తీసుకున్నారు, మీరు ఒక 20 నెలలు ఈఎంఐ పెట్టుకున్నారు, కాకపోతే ఫస్ట్ ఒక 5 నెలల్లోనే ఒక 20,000 అట్లా కట్టేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, దాన్ని పార్ట్ పేమెంట్స్ అంటారు. సో ఇట్లాంటివి మీరు చేస్తా అనుకున్నప్పుడు మీకు ఏదైతే ఇంకా మిగిలిన అమౌంట్ ఉందో లోన్ అమౌంట్, దానిపైన 4.72% క్యాల్కులేట్ చేసి పెనాల్టీ అయితే తీసుకుంటారు మీరు ముందు కడుతున్నందుకు. సో ఇట్లా ఉంటుంది కథ వీటిలో. అండ్ ఈ బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్లో 3 types ఆఫ్ లోన్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి ఫ్లెక్సీ హైబ్రిడ్ లోను. ఇది ఎవరికి వస్తుంది అని అంటే లోన్ అనేది ఎవరైతే 72 నెలల కంటే ఎక్కువ ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇందులో ₹1,00,000ని 84 నెలలకు ఈఎంఐ పెట్టి సెలెక్ట్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూసుకోండి 15% per annum అయితే క్యాల్కులేట్ చేస్తున్నారు. జస్ట్ యావరేజ్గా మీకు 15 వస్తుందని చెప్పరాదు, మీ సిబిల్ స్కోర్ని బట్టి మీకు ఎంతైనా రావచ్చు, కాకపోతే 15% క్యాల్కులేట్ చేసి తీసుకుంటున్నారు వీళ్ళు. సో ఈ ఫ్లెక్సీ హైబ్రిడ్లో ఒక డిఫరెంట్ మోడల్ ఉంది. ఏంటి అంటే మీరు 84 నెలలకి లోన్ తీసుకుంటే ఫస్ట్ 24 నెలలు మీకు ₹1,250 ఈఎంఐ వస్తుంది, తక్కువ ఈఎంఐ వస్తుంది. అండ్ తర్వాత 24 నెలల నుంచి వెళ్ళి 84వ నెల వరకు మీకు ఎక్కువ ఈఎంఐ అయితే వస్తుంది. ఎందుకనంటే లోన్ తీసుకున్న కొత్తలో మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి వీళ్ళు జస్ట్ ఇంట్రెస్ట్కి ఫస్ట్ 24 months ఈఎంఐస్ తీసుకొని తర్వాత మిగతా వాటికి ప్రిన్సిపల్కి అయితే తీసుకుంటున్నారు. ఇది ఒక న్యూ మోడల్. అండ్ ఇట్లా మీకు ఆప్షన్ ఇస్తున్నందుకు వీళ్ళు ₹2,000 అయితే ఛార్జ్ చేస్తారు లోన్ తీసుకునేటప్పుడే. అండ్ ఇందులో ఇంకొక చిన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీరు ₹1,00,000 లోన్ లిమిట్ వచ్చింది అనుకోండి, మీరు ఆ ₹1,00,000 తీసుకున్నారు, వాటికి సంబంధించిన ఈఎంఐస్ కట్టుకుంటూ వెళ్తున్నారు, ఒక 30 నెలల తర్వాత మీకు మళ్ళీ డబ్బులు అవసరం పడ్డాయి. సో అప్పుడు ఆ ₹1,00,000 ఎంతైతే కట్టుకుంటూ వెళ్ళినారో ఆ లిమిట్ మళ్ళీ మీకు మిగిలి ఉంటుంది కదా ఖాళీగా, సో దాన్ని మళ్ళీ మీరు లోన్ అయితే తీసుకోవచ్చు. ఇట్లాంటి ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సేమ్ అదే అడ్వాంటేజ్ మీకు సెకండ్ ఫ్లెక్సీ టర్మ్లో కూడా ఉంటుంది. మళ్ళీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. ఫ్లెక్సీ టర్మ్లో కూడా ఇప్పుడు చెప్పిన అడ్వాంటేజ్ ఉంటుంది. ఫ్లెక్సీ టర్మ్లో కూడా ₹2,000 ఛార్జ్ తీసుకుంటారు. కాకపోతే ఇందులో ఏంటంటే ఫస్ట్ 24 నెలలు ఒకలాగా ఈఎంఐ, తర్వాత మిగతా నెలలు ఒకలాగా ఈఎంఐ లేదు. ఏదైతే స్టార్టింగ్లో ఈఎంఐ స్టార్ట్ అవుతుందో అదే ఈఎంఐ లాస్ట్ వరకు కంటిన్యూ అవుతుంది. తర్వాత థర్డ్ ఆప్షన్ ఏంటి అని అంటే టర్మ్ లోను. టర్మ్ లోన్లో వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం తక్కువ క్యాల్కులేట్ చేస్తున్నారు వీళ్ళు, 11% per annumకే తీసుకుంటున్నారు. అండ్ టర్మ్ లోన్లో ఏదైతే ఈఎంఐ ఫస్ట్ నెలలో వచ్చిందో అదే ఈఎంఐ 84 నెలలు కూడా వస్తుంది, ఎట్లాంటి చేంజెస్ అనేది ఉండదు. అండ్ టర్మ్ లోన్లో మీకు ఎలాంటి ఛార్జెస్ కూడా లేదు. ఇంతకుముందు 2,000 ఛార్జెస్ అని చెప్పిన కదా, అలాంటి ఛార్జెస్ లేదు. అండ్ టర్మ్ లోన్లో మీరు ₹1,00,000 లోన్ తీసుకుంటే ఆ ₹1,00,000కి ఈఎంఐ కట్టుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఒక 4 సంవత్సరాలు అయినాకనో 3 సంవత్సరాలు అయినాకనో మీకు డబ్బులు అవసరం పడితే మీరు మధ్యలో ఇందులో నుంచి టాప్అప్ తీసుకోవడానికి అయితే ఆప్షన్ ఉండదు. సో ఇందులో ఈ మూడిట్లో ఏది బెటర్ అని అంటే నాకు
పర్సనల్గా నా చాయిస్ టర్మ్ లోనే బెటర్ అనిపించింది. మధ్యలో లోన్ తీసుకోకపోవడం అది సెకండరీ థింగ్, కానీ టర్మ్ లోన్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువ పడుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ అమౌంట్ 1,43,000 అవుతుంది. బట్ ఫస్ట్ ఫ్లెక్సీ హైబ్రిడ్కి 1,72,000 అవుతుంది, ఫ్లెక్సీ టర్మ్కి 1,62,000 అవుతుంది, టర్మ్కి చూడండి ఓన్లీ టర్మ్కి 1,43,000 మాత్రమే అవుతుంది. సో నా చాయిస్ టర్మే అవుతుంది కంపల్సరీగా. సో దీనికి ఎలిజిబిలిటీ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఇందులో లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు సాలరీడ్ పర్సన్స్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ అయినా ఇందులో లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత సిబిల్ స్కోర్ అనేది 685 ప్లస్ ఉంటే మాత్రమే మేము అప్రూవల్స్ ఇస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు. ఫైనల్గా ఈ బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ పైన నా ఒపీనియన్ ఏంటి, నా పర్సనల్ ఒపీనియన్, నా రివ్యూ ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్ మీరు లోన్ అనేది అవసరం పడ్డది అనుకోండి, బయట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర ట్రై చేస్తారు ఫస్ట్, అక్కడ కాకపోతే సెకండ్ ఆప్షన్ బ్యాంకే పెట్టుకోండి. అంటే మీకు సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంక్ అకౌంటే కావచ్చు, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న ఏ బ్యాంక్ అకౌంట్ అయినా కానివ్వండి, బ్యాంక్లో లోన్ కోసం అయితే ట్రై చేయండి. బ్యాంక్లో రానప్పుడు మాత్రమే మీరు ఇలాంటి బజాజ్ ఫిన్సర్వ్ కానీ ఇంకా ఏవైనా ఫైనాన్స్ కంపెనీస్కి కానీ వెళ్ళండి. సో నా ఒపీనియన్ అది. తర్వాత సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, మీరు బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్లో లోన్ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత ఈఎంఐస్ ఉంటాయి కదా మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, అవి ఆన్ టైంలో కడతా అంటేనే ఇందులో లోన్ తీసుకోండి. ఆన్ టైంలో కట్టను ఒక్కొక్కసారి ఇబ్బంది ఉండొచ్చు అని అనిపించింది అనుకోండి, మీరు ఈ బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్కి అయితే రాకండి. అవసరమైతే బయట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో ట్రై చేయండి. ఎందుకు అని అంటే, మీరు ఒక్క ఈఎంఐ మిస్ అయినా కానీ మీకు 700 నుంచి 1,200 రూపాయల మధ్యలో బౌన్స్ ఛార్జెస్ అయితే పడుతున్నాయి. అంతేకాకుండా మీరు ఈఎంఐ అనేది కట్టలేరు అనుకోండి, మీకు బజాజ్ ఫిన్సర్వ్ నుంచి కాల్స్ అనేది వస్తాయి. కాల్స్ అనేది బజాజ్ ఫిన్సర్వ్ నుంచి అనే కాదు, మీరు ఏ ఫైనాన్స్ కంపెనీస్లో తీసుకున్న కాల్స్ వస్తాయి. కొన్ని బ్యాంక్స్లో తీసుకున్నా కానీ బ్యాంక్ వాళ్ళు కూడా సార్ లోన్ కట్టండి అని చెప్పి కాల్ చేస్తారు. కాల్స్ అనేది కామన్ థింగ్, కాకపోతే కొంతమంది ఎక్కువగా కాల్ చేసి ఇరిటేట్ చేస్తారు, కొంతమంది తక్కువగా కాల్ చేస్తారు. అండ్ అంతేకాకుండా మీరు వీళ్ళ కాల్స్ ఆన్సర్ చేయకపోవడం, లేకపోతే వీళ్ళు కాల్ చేసినా కానీ పట్టించుకోకపోవడం చేసిరు అనుకోండి, దీనికి సంబంధించిన ఏజెంట్స్ మీ ఈఎంఐ రికవరీ చేసుకోవడానికి అయితే మీ ఇంటికి అయితే వస్తారు. సో ఇట్లాంటివి అయితే ఉంటాయి. కాబట్టి మీరు డిలే చేస్తా అని అనుకుంటే మాత్రం ఇందులోకి రాకండి. లేదు నేను ఆన్ టైంలో ఈఎంఐస్ కట్టుకుంటాను అనుకుంటే మీరు ఇందులో తీసుకోవచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ అట్లాగే మీ సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉందనుకోండి, అంటే ఒక 750 ఏవో అట్లా ఉందనుకోండి, మీకు మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఇందులో. ఇన్ కేస్ మీ సిబిల్ స్కోర్ అనేది 680, 690, 700 ఇట్లా ఉందనుకోండి, మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం హై వస్తుంది. అంటే 2.5% అని చెప్పిన కదా నేను, ఆ రేంజ్లో రావచ్చు మేబీ. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పడ్డ తీసుకుంటా నేను అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, అది మీ పర్సనల్ ఒపీనియన్. నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నా. సో ఈ 3 కండిషన్స్కి ఎవరైతే ఓకే అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఇందులో లోన్కి అప్లై చేసుకోండి. ఇందులో లోన్కి అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా పెద్ద అదేం కాదు. నేను వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూసిరా, ఇక్కడ కనబడుతున్న పేజ్కి వస్తారు. సో జస్ట్ కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ ఇక్కడ 1 lakh కావాలనుకోండి, 1 lakh ఎంటర్ చేసుకోండి. 10 years అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ సెలెక్ట్ చేసినవి ఎగ్జాక్ట్గా వస్తాయని కాదు, అట్లా రఫ్లీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్లెక్సీ టర్మ్, ఫ్లెక్సీ హైబ్రిడ్, టర్మ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేను నా ఆప్షన్ మాత్రం టర్మ్లోనే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా, అప్లై పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుద్ది, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మీకు యాక్చువల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందాక సెలెక్ట్ చేసుకున్న 10 years అవన్నీ నార్మల్గా యావరేజ్గా చూపిస్తాయి. ఇప్పుడు మీకు కావాల్సిన అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఇక్కడ 1 lakh ఎంటర్ చేస్తాను, నేను అప్లై చేస్తున్న క్యాండిడేట్కి. అండ్ 10 years అనేది 30, 39, 42 3 ఆప్షన్స్ వచ్చినాయి. 42 సెలెక్ట్ చేసుకున్నా. సో టర్మ్ లోన్లో మంత్లీ ఈఎంఐ అనేది 3,125 రూపీస్ అయితే వస్తుంది. సో ఇంకా డీటెయిల్స్ అయితే ఉంటాయి. జస్ట్ కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ లోన్ అమౌంట్ 1 lakh అని చూపిస్తుంది, ప్రాసెసింగ్ ఫీ 4,091 రూపీస్ అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో కూడా ఇక్కడ చూపిస్తుంది, 16% అని చెప్పేసి. సో ఇక్కడ 16% చూపిస్తుంది కదా, ఇదే మీకు ఫైనలైజ్ అయినట్లు కాదు. ఎందుకంటే ఇప్పటికి మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్, మీ సిబిల్ స్కోర్ చెక్ చేయలేరు ఇందులో, అంటే ఫెచ్ చేసుకోలేరు. కాబట్టి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాక్చువల్గా ఇప్పుడు ఎట్లా వస్తుంది, లాస్ట్లో ఏదైతే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు చూపిస్తుందో అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది, అక్కడ ఈఎంఐ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ నార్మల్గా యావరేజ్గా చూపిస్తాయి అంతే. సో ఇవన్నీ చూసుకొని జస్ట్ ఇక్కడ అప్లై అని ఉందా, ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ లొకేషన్ పర్మిషన్ అనేది ఫస్ట్ అలో విల్ యూజింగ్ విజిటింగ్ ద వెబ్సైట్ అని ఉందా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇలాంటి పర్మిషన్ ముందు ఎక్కడ అడిగినా కానీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి, పాన్ కార్డ్లో ఉన్నట్టు, ఆధార్ కార్డ్లో ఉన్నట్టుగా ఫుల్ నేమ్ ఎంటర్ చేసేసి జస్ట్ ఇక్కడ కంటిన్యూ విత్ ఆటో ఫిల్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేరా ఫీమేలా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్, మీరు ఏం వర్క్ చేస్తారు, సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా. ఎగ్జాంపుల్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, బిజినెస్ చేస్తారు అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ జిఎస్టీఎన్ నెంబర్ కనుక ఉందనుకోండి ఎంటర్ చేయమని అడుగుద్ది, లేకపోయినా పర్లేదు, ఉంటే మాత్రం ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, సాలరీ సెలెక్ట్ చేసుకుంటే మీ మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది సాలరీ అని చెప్పేసి అడుగుద్ది, ఆ మంత్లీ సాలరీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ పిన్ కోడ్ ఎంటర్ చేసేసి ఇక్కడ సిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఐగ్రీ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి 2 టిక్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి సింపుల్గా. తర్వాత మీరు ఇప్పుడు ఇన్కమ్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు సాలరీ
సాలరీడ్ పర్సన్ బిజినెస్ పర్సన్ అనుకోండి, మీకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది, ఇంత వస్తుంది అని చెప్తున్నారు కదా, అది వాళ్ళు ఎట్లా నమ్మాలి? మీ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఇవ్వాలి. కాబట్టి జస్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, మీ మంత్లీ సాలరీ అనేది ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతుందో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ పర్సన్ అనుకోండి, మీరు ఎక్కువగా ట్రాన్సాక్షన్స్కి ఏ బ్యాంక్ యూజ్ చేస్తారో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసేసి ఐగ్రీ బాక్స్ అనేది టిక్ చేసేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత ఇందాక మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నారో దాని ఆప్షన్ చూపిస్తుంది, ఇక్కడ జస్ట్ బాక్స్ టిక్ చేసేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మరొకసారి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వీళ్ళకి కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి స్టేట్మెంట్ అనేది తీసుకోవడానికి. సో ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ని మరొకసారి సెలెక్ట్ చేసుకోండి, ఇవి ఎంటీ వస్తాయి బాక్సెస్. తర్వాత ఇక్కడ పర్పస్ దగ్గర కూడా సెలెక్ట్ చేసుకోండి, 3 బాక్సెస్ ఉంటాయి టోటల్గా. ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గివ్ కాన్సెంట్ అని ఉందా దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత మీ కంపెనీ నేమ్, మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఆ కంపెనీ టైప్ ఏంటి, ప్రైవేటా గవర్నమెంటా, అండ్ జాబ్ ప్రొఫైల్, మీరు అందులో ఏం రోలు, మీ రోల్ ఏంటి, అట్లాంటివన్నీ ఎంటర్ చేయండి. వర్క్ ఈమెయిల్ ఐడి అనేది ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు, అక్కడ కంపల్సరీ అనేది లేదు. వర్క్ ఎక్స్పీరియన్స్ దగ్గర మీకు ఎన్ని సంవత్సరాల ఎన్ని నెలల ఎక్స్పీరియన్స్ ఉందో అది మొత్తం ఎంటర్ చేసేయండి. తర్వాత మీకు మంత్లీ ప్రస్తుతం ఏమైనా ఈఎంఐస్ ఉన్నాయా, ఈఎంఐస్ ఉంటే అవి ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇవన్నీ ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు లోన్ ఆఫర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, గ్రేట్ న్యూస్, యూ హ్యావ్ అన్ అప్గ్రేడ్ అండ్ ఆఫర్ అని చెప్పేసి 1 lakh రూపీస్ అది ఇక్కడ చూపిస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్ 50,000 లిమిట్ వచ్చేది ఉందనుకోండి, ఇక్కడ 50,000 అని చెప్పేసి చూపిస్తుంది. తర్వాత ఇక్కడ టర్మ్ లోన్ మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఇప్పుడు ఎగ్జాక్ట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది, 31% చూపిస్తుంది చూడండి. సో మాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ చూపిస్తుంది. సో ఇక్కడ చూపించేది మీకు కరెక్ట్. ఇదంతా చూసుకొని మీరు ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతా, మీకు ఇష్టం ఉంది తీసుకోవడం అనుకుంటే కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీకు ఇప్పుడు డీటెయిల్స్ వస్తాయి చూడండి, లోన్ అమౌంట్ ఎంత, ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఈఎంఐ అమౌంట్ మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుంది, 4,090 రూపీస్ వస్తుంది. ఈఎంఐ డ్యూ డేట్, ఎప్పుడు మీ అకౌంట్లో నుంచి ఈఎంఐ కట్ అవుతుంది, 2nd రోజున కట్ అవుతుందట. సో ఇట్లా ఇవన్నీ చూసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మీ సెల్ఫీ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ సెల్ఫీ అని ఉందా దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రొసీడ్ టు టేక్ సెల్ఫీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది ఏదైతే సర్కిల్ ఉందో సర్కిల్కి మధ్యలో బ్రైట్గా ఉన్న ప్లేస్లో ఉండి సర్కిల్కి మధ్యలో మీ ఫేస్ వచ్చేలాగా పెట్టేసి ఇక్కడ క్యాప్చర్ ఐకాన్ ఉందా, క్యాప్చర్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయండి. మీ సెల్ఫీ అనేది ఇక్కడ అప్లోడ్ అయిపోద్ది. జస్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీ డిజిలాకర్ పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి కేవైసీ కోసం ఇక్కడ ఐగ్రీ బాక్స్ అనేది టిక్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. తర్వాత డిజిలాకర్ పిన్ అడుగుద్ది, మీకు తెలిస్తే ఎంటర్ చేయండి. ఇప్పటివరకు మీకు డిజిలాకర్ పిన్ లేదనుకుంటే ఫర్గాట్ మై పిన్ పైన క్లిక్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఒక పిన్ సెట్ చేసుకోమంటుంది, ఆ పిన్ అనేది సెట్ చేసుకోండి, మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. సెట్ చేసుకొని డన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ జస్ట్ అలో పైన క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ అడ్రస్ కానీ మీ ఫుల్ నేమ్ ఇవన్నీ వస్తాయి. ఇదే అడ్రస్లో మీరు ఉంటున్నట్లయితే ఎస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫాదర్ ఫుల్ నేమ్ దగ్గర ఫాదర్ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఫాదర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీ మదర్ది కానీ మీ వైఫ్ అండ్ హస్బెండ్ది కానీ ఇక్కడ పేరు ఫిల్ చేస్తే మదర్ అయితే మదర్, స్పౌస్ అయితే స్పౌస్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. తర్వాత ఇప్పుడు మీ లోన్ అమౌంట్ ఏ బ్యాంక్లోకి అయితే పడాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. అదే బ్యాంక్ అకౌంట్లో నుంచి మళ్ళీ మీకు మంత్లీ ఈఎంఐస్ అనేది కట్ అవుతాయి. సో జస్ట్ ఇక్కడ యాడ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్లో మీ పేరు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయండి. అండ్ మీ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి. అకౌంట్ టైప్ సేవింగ్స్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ మీరు యాడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్కి ఒక 1 రూపీ అనేది డిపాజిట్ అవుతుంది అండ్ అప్లికేషన్ అనేది ఇక్కడితో సబ్మిట్ అయిపోతుంది. ఇంతకు మించి మీకు ఎలాంటి వర్క్ లేదు. సో అప్లికేషన్ అనేది వన్స్ సబ్మిట్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 24 అవర్స్ లోపు మీకు బజాజ్ ఫిన్సర్వ్ నుంచి రిప్రజెంటేటివ్ అయితే కాల్ చేస్తాడు. సో కాల్ చేసి మీరు ఇప్పటివరకు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ వెరిఫై చేసుకుంటాడు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏమీ లేదు, నార్మల్గా మీ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఇట్లాంటి ప్రూఫ్స్ ఉన్నాయి కదా, అట్లాంటి ప్రూఫ్స్ అనేది కలెక్ట్ చేసుకుంటాడు. ఇన్ కేస్ మీ ఆఫీస్ దగ్గర కానీ హోమ్ దగ్గర కానీ విజిట్ అయితే అతను ఐడి కార్డ్ చూడండి బజాజ్ నుంచి వచ్చాడు అఫీషియల్గా అని చెప్పేసి సో చూసి ఆ డాక్యుమెంట్స్ అనేది అతనికి షేర్ చేయండి. తర్వాత మీకు ఈమాండేట్ రిజిస్ట్రేషన్ అనేది చేపిస్తాడు. ఈమాండేట్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మంత్లీ ఈఎంఐస్ అనేది కట్ అవ్వాలి కదా, సో ఆ ప్రాసెస్ అనేది చేపించి అగ్రిమెంట్ అనేది సిగ్నేచర్ తీసుకొని మీకు లోన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా చేసేస్తాడు. వన్స్ ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు కొంచెం టైం తీసుకొని అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. సో ఇది కంప్లీట్ ప్రాసెస్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఎక్కడైనా స్టక్ అయిన ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. జస్ట్ ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి, మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి, వీలైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సో మన నుంచి మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్
వీడియోస్ ముందు అయితే నేను తీసుకురాబోతున్న ఫుల్ రివ్యూస్ అయితే. సో మార్కెట్లో ఎన్నో ఫైనాన్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, సో వాటి గురించిన కంప్లీట్ ఫుల్ రివ్యూస్ అయితే తీసుకురాబోతున్నా, ఫుల్ ట్రాన్స్పరెంట్గా నెగిటివ్ పాజిటివ్స్ అన్నీ కూడా. సో వాటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా నేను క్లియర్గా ప్రతిదీ కూడా కవర్ చేస్తాను వీడియోస్లో. సో సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.